ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించి వారిని వాగ్దాన భూమికి నడిపిస్తున్నది దేవుడు అనే విషయాన్ని ఇశ్రాయేలీయులు మర్చిపోయారు. 1వ వచనంలో మనం గమనిస్తే అప్పటి వరకు వారిని నడిపిస్తున్నది మోషే అని వారు అనుకున్నారు. మోషే వారికి కనబడకపోయేసరికి వారికి కొత్తగా దేవుడు కావాల్సి వచ్చింది. వాస్తవానికి వారిని నడిపించింది దేవుడే. అయితే వాళ్ళు అక్కడున్న మనిషి మోషేను చూశారు గాని ఆ మోషేను వాడుకున్న దేవుడైన యెహోవాను చూడలేకపోయారు. దేవుణ్ణే పక్కన పెట్టేశారు. కొత్త దేవుళ్ళ కోసం, విగ్రహాల కోసం, సంబరాల కోసం, కేవలం వారి సంతోషాల కోసం వారే దేవుణ్ణి తయారు చేసుకునే స్థితికి ఇశ్రాయేలీయులు దిగజారిపోయారు. వాళ్ళ చెవులుకున్న బంగారంతో ఒక దూడను చేసుకొని ఇదే మనల్ని ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించిన దేవుడు అని అనేశారు. బలిపీఠం కట్టారు, బలులు అర్పించారు, పండుగ చేసుకున్నారు, తాగారు, తూగారు, తిన్నారు, తైతక్కలాడారు. అప్పుడు ఇశ్రాయేలీయుల తైతక్కలు చూసిన దేవుడు కోపంతో వారిని చంపేస్తా అంటాడు.